Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to this session of pre-market analysis of Nifty 29th June. సో ఈరోజు మార్కెట్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ చర్చించుకునే ముందు మనం టుడే ఇంపాక్ట్ చేసే ఏ న్యూస్ ఏమున్నాయో చూసి తర్వాత ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేద్దాం. సో ఫస్ట్గా మనం ఏంటంటే ఎకనామిక్ క్యాలెండర్ చూద్దాం. ఈరోజు మనకి మండే ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే నాకైతే ఇంకా మార్కెట్ టైంలో, ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చేసిన మార్కెట్ టైమింగ్లోనే. సో మార్కెట్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఏదొచ్చినా సరే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏం చేసే ఉండవు కాబట్టి సో మార్కెట్ టైమింగ్లో అయితే నాకేమీ కనిపించట్లేదు. సో అందుకే పెద్దగా ఫోకస్ చేయాల్సింది ఏం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న మొన్న సాటర్డే సండే మార్కెట్ ఏ టైంలో మనకి ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చాయా, అట్ ద సేమ్ టైం ఏమైనా లైక్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయా అని చూస్తే యాక్చువల్ చెప్పాలంటే సాటర్డే సండే మార్కెట్లో మళ్ళీ ఏంటంటే యుఎస్ ఇరాన్ లైక్ యూఎస్ ఇరాన్ మళ్ళీ సంథింగ్ లైక్ ఏదో రెచ్చగొట్టుకుంటున్నారు. లైక్ మళ్ళీ బాంబులు వేసుకుంటున్నారు, ఏదో జరిగిందన్నమాట. అయితే నేను ఈరోజు అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ కొద్దిగా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొద్దిగా పెరుగుతుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ ఎర్లీ మార్నింగ్ చూసారు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనీ కంట్రోల్ చూసి వచ్చేలోపు ఏమవుతుందంటే యూఎస్ ఇరాన్ అగ్రీ టు హాల్ట్ ఫైటింగ్ రెజ్యూమ్ దోహా టాక్స్ టు సేవ్ ఫ్రెజైల్ పీస్ డీల్. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ రెండు కంట్రీస్ పీస్ని రెజ్యూమ్ చేస్తున్నారు. ఓకే. సో అందుకే ఏమైందంటే ఈరోజు నేను అనుకున్నాను ఈరోజు గ్యాప్ డౌన్ అవుతుంది అనుకున్నాను. గ్యాప్ డౌన్ అవ్వకుండా లైక్ మళ్ళా మార్కెట్ ఎర్లీ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గానే ఓపెన్ అయింది. అంటే అది నిన్న 3 డేస్ హాలిడేస్‌లోనే ఆ యుద్ధం జరిగింది. అంటే లైక్ సంథింగ్ లైక్ ఫైటింగ్ జరిగింది. సో మళ్ళా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి పీస్ డీల్ జరగడం వల్ల మళ్ళా నార్మల్ సిట్యుయేషన్ నార్మల్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుంది. సో నిఫ్టీ ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుంది. ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ లైక్ స్లైట్ గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవుతది అనుకుంటున్నాను నేనైతే మరి. సో క్రూడ్ ఆయిల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ఏమైనా పెద్దగా ఇంపాక్ట్ పడిందంటే క్రూడ్ ఆయిల్ కూడా లైక్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ కొద్దిగా లైక్ సో లైక్ క్రూడ్ ఆయిల్‌లో కూడా పెద్దగా నాకేం ఫాల్ కనిపించలేదు. పెద్దగా రైజింగ్ కనిపించలేదు. అంటే లైక్ కొద్దిగా గ్యాప్ అప్ ఏం కనిపించలేదు. సో అన్ని కామ్‌గానే ఉన్నాయి. ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే లేదు ప్రెజెంట్. ఓకే. సో, ప్రతీదీ కామ్‌గానే ఉన్నది. సో, ఈ బేసిస్ చేసుకొని మనం నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ అనాలిసిస్ చేసుకునే ముందు వీక్లీ టైమ్ ఫ్రేమ్. బికాజ్ ఏంటంటే వీక్ అయింది కదా! వీక్ అయిన తర్వాత వీక్లీ క్యాండిల్ పడతది. వీక్లీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ చూసుకుంటాం ఫస్ట్. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్‌లో మనకేమైనా ఇంపార్టెంట్ వస్తుందంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఈ టాప్ సైడ్ స్వీప్ చేసింది. ఓకే. సో, ఈ టాప్ సైడ్ స్వీప్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇటు బాటమ్ సైడ్ స్వీప్ చేసింది. మరి ఏది ఇంపార్టెంట్ మనకంటే లైక్ ఏది ఇంపార్టెంట్ అంటే నేనేమంటానంటే టాప్ సైడ్ వచ్చింది స్వీప్ చేసిందే ఇంపార్టెంట్ అంటాను. డౌన్ సైడ్ స్వీప్ చేసిన దానికి కన్ఫర్మేషన్స్ లేవన్నమాట. సో, అందుకే దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో, టాప్ సైడ్ స్వీప్ చేసి వచ్చిన దాన్ని లిక్విడిటీగా పరిగణిస్తూ సో, ఇంపార్టెంట్ థింగ్‌గా పరిగణిస్తూ తర్వాత ఏంటంటే డే టైమ్ ఫ్రేమ్. సో, డే టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిపోతే అనాలిసిస్ చేసుకుంటే డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి మొన్న లాస్ట్ ఫ్రైడే థర్స్‌డే మార్కెట్ ఏంటంటే ఈ టాప్ సైడ్ ఈ హై స్వీప్ చేసి మార్కెట్ లోపల క్లోజ్ అవుతుంది. ఓకే. సో, లోపల క్లోజ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది లిక్విడిటీ ఎంట్రీ ఉన్నది. సో, ఆ డీటెయిల్స్ మన లైక్ ఏంటంటే డీప్‌కెళ్ళి అబ్జర్వ్ చేయండి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెళ్లి డీప్‌కెళ్ళి అబ్జర్వ్ చేయండి. మీకిక్కడ క్లూ కనిపిస్తది. సో, మిగతా వాళ్ళకి ఎవరికైతే లిక్విడిటీ మీద ఐడియా ఉండకపోయి ఉంటదో సో, మీకక్కడ కొద్దిగా లైక్ అవగాహన లేకపోతే ఇది మీకు అర్థం కాకపోవచ్చు. లేదు బట్ స్టిల్ మీకు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ లిక్విడిటీ, స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్‌ని ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే సో, నేను క్లాస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తాను. తెలుగులోని దట్ టూ ఇన్ లైక్ ఇండియన్ మార్కెట్స్‌లో స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్ మీకు టీచ్ చేయడం ఎక్కడ దొరకదు ఇండియన్ మార్కెట్‌లోనే. సో, మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే మీకు చాలా అడ్వాన్స్డ్ కంటెంట్ దొరుకుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్ ఇక్కడ కాదు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. డిస్క్రిప్షన్‌లో వెళ్లి మరి కావాలనుకున్నా సరే మీ నంబర్ సేవ్ చేసుకొని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. రైట్. సో, ఆ విధంగా ఏంటంటే మండే అంటున్నాను. థర్స్‌డే సో, ఇక్కడ ఈ హై స్వీప్ చేసి మార్కెట్ లోన క్లోజ్ అయింది. సో, చాలా చాలా ఇన్ డెప్త్ లిక్విడిటీ ఉన్నదన్నమాట మనకి. రైట్. సో, చూసుకుంటే అందుకే దాని పరంగా చూసుకుంటే ఈ వీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, చూడండి. ఈ ఓపెన్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, అందుకే నేను అప్పుడు ఒక లైన్ గీస్తాను.
అండ్ అట్ ద సేమ్ టైం ఈ విక్ ఉంది కదా! ఈ విక్ అనేది డిస్కౌంట్ లైక్ ప్రీమియం విక్ అని చెప్పేసి లైక్ ఇక్కడ ఒక గ్రేడింగ్ చేసుకుందాం. ఈ గ్రేడింగ్ చేసుకుంటే పాయింట్స్ ఆఫ్ ఏరియా ఎగ్జాక్ట్‌గా మనకి చూడండి ఇక్కడికొస్తుంది. సో, లైక్ అక్కడ ఒక లైన్ అలా గీసి పెంచుతాం. లైక్ ఆ పాయింట్ ఆఫ్ ఏరియా ఉంది కదా! ఆ పాయింట్ ఆఫ్ ఏరియా దగ్గర. సో, ఇక్కడ ఒక లైన్ ఇలా గీసి పెంచుతాం. బట్ ఏంటంటే మార్కెట్ ప్రెజెంట్ ఏంటంటే ఫ్లాట్ ఆర్ స్లైట్‌లీ గ్యాప్‌న ఓపెన్ అయ్యేటట్టు ఉన్నది కాబట్టి ఈ ఏరియా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఉంది చూడండి. ఈ విక్ ఉంది చూడండి. ఈ విక్ యొక్క టాప్ సైడ్ లైక్ ఓపెన్ ఈ టాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మనకి ఏమంటారు దాన్ని లైన్‌లా గీసిస్తాం. నెక్స్ట్ 4 అవర్ టైమ్. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా లైక్ సో మార్కెట్ ఇక్కడ చెప్పాను చూడండి. ఈ టాప్ సైడ్ ఆల్రెడీ చెప్పాలంటే థర్స్‌డే ఎంట్రీ మీకు ఆల్రెడీ చెప్పిందే నేను. ఇక్కడ ఈక్వలైజ్ ఉన్నాయి. ఈక్వలైజ్ నుంచి మార్కెట్ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మళ్ళా డౌన్ సైడ్ చూస్తామని చెప్పేసి. ఎగ్జాక్ట్‌గా మనకి అలాగే జరిగిందన్నమాట మనకి. ఆల్రెడీ థర్స్‌డే వీడియో చూసుంటే మీకు థర్స్‌డే కాదు. వెడ్నెస్‌డే ఎప్పుడో చెప్పినట్టున్నాను. వెడ్నెస్‌డేయో లేకపోతే సో, ఆ వీడియోస్ ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళకేంటంటే మీకు అర్థమైపోతది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. రైట్. సో, ఆ విధంగా ఏంటంటే స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం వల్ల మనం డౌన్ సైడ్ చూస్తున్నాం. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి టాప్ సైడ్ ఏంటంటే ఆల్రెడీ డే టైమ్ ఫ్రేమ్‌లో గీసేసుకున్నాం. ఇక్కడ మనకి పెద్దగా 4 అవర్ టైమ్ ఫ్రేమ్ డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. సో, డౌన్ సైడ్ చూసుకుంటే నాకిక్కడికి ఇంపార్టెంట్ ఇంబాలన్స్ అదే లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఇంబాలన్స్ ఉందండి. ఇక్కడ ఒక లైన్ ఇలా గీసుంచుతున్నాను. అక్కడ ఒక లైన్ ఇలా గీసుంచుతున్నాను. ఎందుకు ఏంటనేది తర్వాత మీకు స్కాల్పింగ్ పాయింట్స్ అనే పాయింట్ చెప్తాను కదా! అక్కడికెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఓకే. సో, రైట్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోతే సో, తర్వాత లైక్ మనకేమైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయా అంటే సేమ్ డిట్టో లైక్ నాకు ఎలాగైతే 4 అవర్ 1 డే టైమ్ ఫ్రేమ్ ఎలాగుందో అలాగే ఉన్నది. పెద్దగా మార్చాల్సిన డిస్టర్బెన్స్ ఇంకేం లేదు. 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. సో, 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోయినా సరే సేమ్ డిట్టో అలాగే ఉన్నది. 30 మినిట్స్ చూసుకుంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వస్తుంది మనకి. ఓకే. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అది అలా ఉంచుతా ఉంటాను. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా ఇంకా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అలాగే ఉంది. ఓకే. సో, రైట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చేసాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, మార్కెట్ మనం ఏమనుకుంటున్నామంటే ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వడం లేదా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతదని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా! సో, లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం లేకపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఓపెన్ అవ్వడం అని చెప్పేసి అనుకుంటున్నాం కదా! సో, దాని పరంగా చూస్తే ఇన్ కేస్ అనుకుందాం మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి ఇలాగెళ్తే మాత్రం ఇక్కడ మనకి అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ ఉన్నాయి. మళ్ళా ఏంటంటే లైక్ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నాది. ఓకే. సో, ఇక్కడే మన 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ గాని, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ గాని చాలా వాల్యూమ్ ఇంబాలన్స్ ఉండిపోయింది. అంటే లైక్ ఇక్కడ చాలా గ్యాప్ ఉండిపోయిందన్నమాట. ఓకే. సో, చాలా గ్యాప్ ఉండిపోవడం వల్ల సో, నేనైతే ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉంది కదా! ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ ఒక క్రిటికల్ పాయింట్ అంటాను. కాకపోతే ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడి నుంచి క్యాండిల్ రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా? లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో, అక్కడిక లేదు ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యో, డౌన్ సైడ్ ఓపెన్ అయిందనుకుందాం. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యో, డౌన్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం ఒక హర్డిల్ ఉందన్నమాట. ఏంటంటే మార్కెట్ క్యాండిల్ ఫస్ట్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే. ఇటు సైడ్ అప్ సైడ్ స్వీప్ అయిపోయిందన్నమాట. ఫస్ట్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్‌లో, సెకండ్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్‌లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ మనకేంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట. ఓకే. సో, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. మీకు ఇంకా క్లియర్‌గా చూడాలంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌గా లేదు మీకింకా. సో, వాటెవర్ మే బి లైక్ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! లైక్ ఏంటంటే ఈ ఆర్డర్స్‌లో ఇలా బ్రేక్ అయింది కదా! ఇక్కడ ఇది మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఉండిపోయింది. సో, ఇన్ కేస్ మార్కెట్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ స్వీప్ అయితే మాత్రం మార్కెట్‌ని ఇంకా మనం టోటల్‌గా బుల్లిష్‌గా చూస్తాం. బుల్లిష్ ఎళ్తాం. లైక్ ఇన్ కేస్ ఆ సినారియో జరిగితే ఎర్లీ మార్నింగ్ ఆ సినారియో జరిగితే. లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడే సస్టైన్ అయ్యి క్యాండిల్స్ ఇస్తే మాత్రం మళ్ళా డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. మార్కెట్ ఇక్కడ కొద్దిసేపు హాల్ట్ అవుతది తప్ప మళ్ళా డౌన్ సైడే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో, లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి డౌన్ సైడే వస్తుంటే మాత్రం మార్కెట్‌ని డౌన్ సైడే చూస్తాం. డౌన్ సైడ్ చూస్తాం. బట్ ఇక్కడ కొద్దిసేపు మళ్ళా ఏంటంటే ఇక్కడి నుంచి కొద్దిసేపు బుల్లిష్ సైడ్ చూసిన తర్వాత మళ్ళా లిక్విడిటీ తీసుకుంటే మళ్ళా డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో, పెద్దగా ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదన్నమాట మనకి. డిస్కస్ చేసుకోవడానికంటే ఆల్రెడీ మీకు ఇక్కడ లెవెల్స్ ఇచ్చేసాను కాబట్టి మీకు ఆ లెవెల్స్ బట్టి మీకు ఐడెంటిఫికేషన్ ఇచ్చేసాను దాన్ని మీకు. సో, స్కాల్పింగ్ పాయింట్స్ మాట్లాడుకుందాం.
స్కాల్పింగ్ పాయింట్స్కి వెళ్ళిపోతే డౌన్ సైడ్కి వస్తే ఇందాక మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు వేసాను కదా, లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ 4 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఇది ఒక స్కాల్పింగ్ పాయింట్ ఇక్కడ, అంటే బుల్లిష్ సైడ్కి ఇక్కడ ఒక స్కాల్పింగ్ పాయింట్. అయితే టాప్ సైడ్ నుంచి లిక్విడిటీ తీసుకుంటూ వస్తే మాత్రం ఇది పని చెయ్యదు. ఓకే, సో అదొకటి ఉన్నదన్నమాట మనకి. సో ఇంకా లైక్ ఇంకా స్కాల్పింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నదంటే లైక్ మనకి ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉందన్నమాట మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఇక్కడ కూడా మనం స్కాల్పింగ్ ట్రై చేయొచ్చు బుల్లిష్ సైడ్కి. లేదు టాప్ సైడ్కి వెళ్ళిందంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దగ్గర బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే చెప్పాను కదా, ఇటు సైడ్ నుంచి లిక్విడిటీ స్వీప్ చేసుకుంటూ వస్తాయి. అంటే ప్రజెంట్ ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఇలాగా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి స్వీప్ అయితే మాత్రం, ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి స్వీప్ అయితే మాత్రం ఈ స్కాల్పింగ్ పాయింట్స్ అనేవి పనిచేయదు. మార్కెటింగ్ టోటల్గా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ కేస్ అనుకుందాం మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి ర్యాలీ అయితే మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా బిహేవ్ చేయకుండా, అంటే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఇటు సైడ్ ఇలా వెళ్ళిపోయింది అనుకుంటుంది. 15 మినిట్స్ టైం లాస్ట్ హై, 15 మినిట్స్ టైం లాస్ట్ హై. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బుల్లిష్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇన్ కేస్ క్యాండిల్ ఇక్కడ, ఓకే, సో క్యాండిల్ ఇక్కడ ఈ అప్సర్కి ఎలా వెళ్తూ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోపలికి స్వీప్ అయిపోతే మాత్రం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోపలికి స్వీప్ అయితే మాత్రం అక్కడి నుంచి టోటల్గా డౌన్ సైడ్ ఎన్నిమిస్ ప్లాన్ చేసుకుంటాం మనం. ఓకే, సో అది సో టాప్ సైడ్ డౌన్ సైడ్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చెప్పడం జరిగింది అనమాట. సో మీకు ఏదైనా పాయింట్స్ ప్రతి ఒక్క కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.